ఈ రోజున పెనుమాక సంబంధించినటువంటి గ్రామ రైతులు ఎవరెవరైతే ప్రభుత్వం చేత ఇబ్బందులు పడుతున్నారో, సమస్యలు ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా వచ్చి మా గ్రామానికి రమ్మని చెప్పని ఆహ్వానించారు. దానిలో భాగంగా ఎవరైతే మమ్మల్ని ఆహ్వానించారో ఆ రైతుల ఇళ్లకి వెళ్ళి అక్కడే కూర్చుని మాట్లాడాలని చెప్పనేది ఇవాళ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క కుట్ర ఏంటంటే అమరావతిలో జరిగేటువంటి అక్రమాలు గాని, అవినీతి గాని, ఎవరెవరైతే రైతు సమస్యలు ఉన్నాయో వారందరి సమస్యలు కూడా ఈ ప్రపంచానికి తెలియకూడదు. దాని కుట్రలో భాగంగా ఇవాళ ఉండవల్లి సెంటర్ దారిలో ఉన్నటువంటి పెనుమాకి వెళ్లేటువంటి దారిలో ఉండవల్లి సెంటర్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని పోగేసి అందులో రైతులు అని చెప్పని రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు అబ్బాయి బీఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా వేస్తున్నారు. ఇందులో ఒక్క రైతు లేడు. రైతులు అవతల పెనుమాకలో ఉన్నారు. ఎవరైనా ఆ టీవీ చూసి చెప్పండి, అందులో రాళ్లు వేసినోళ్ళు, కర్రలు పెట్టి కొట్టినోళ్ళు, లేదా కానిస్టేబుల్ గారిని, బందోబస్తుకు వచ్చినటువంటి కానిస్టేబుల్ గారిని రాయితో తలకాయ పగలగొట్టినోళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఎవరాళ్ళు? వాళ్ళు పొలం ఉందా,